ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి వాటర్ పోసేసానండి. నీళ్ళు మరుగుతున్నాయండి. దీంట్లో కాస్త సాల్ట్, ఆయిల్ కాస్త వేయాలి. ఈ పాస్తాని ఈ గిన్నెలో వేసేయాలి, వాటర్లో బాయిల్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసండి. ఆయిల్ కొద్దిగా వేసేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేగినాక పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ ముక్కలు కూడా వేసేయాలి. ఇవన్నీ సన్నగా తరుక్కోవాలి. ఇవి కాస్త వేగినాక ఈ టమాటా ముక్కలు కూడా వేసేయాలి. ఇంట్లో సరిపడా సాల్ట్. ఇవన్నీ పచ్చివాసన పోయి టమాటా మగ్గిన దాకా వేగాలి. ఇప్పుడు చిల్లీ సాస్ కాస్త, టమాటా సాస్ ఇవన్నీ వేసి కలిపేసానండి. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా కాస్త వేయాలి. ఈ పాస్తా బాయిల్ అయినాక ఈ చల్లడి కొట్టంలో వేసేసి చల్లనీళ్ళు పోయారండి చల్లారటానికి. ఇలా టమాటా అంతా మగ్గినాక ఈ ఉడికించిన పాస్తాని వేసానండి. స్లిమ్లో పెట్టేసేసి లైట్గా మిరియాల పొడి వేసేయాలి. ఇలా కలిపేసాను. ఇంకా టమాటా పాస్తా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసిన వీడియోస్ అన్నీ వస్తాయండి.